2026 టీ20 వరల్డ్ కప్ లో మన టీమిండియా వరుసగా మూడవసారి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో తలబడడానికి రంగం సిద్ధం చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ అయితే వాంకడే వేదికలో దద్దరిల్లబోతోంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా ఇంగ్లాండ్ జట్లు ఇది వరకు 2 సార్లు సెమీఫైనల్లో తలబడ్డాయి. ఈ రోజు ముచ్చటగా మూడవసారి ఫైనల్స్ లో చోటు కోసం సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలబడబోతున్నారు. అయితే 2022లో తొలిసారి తలబడినప్పుడు భారత్ ను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్లో ప్రవేశించింది. అలాగే టైటిల్ పోరులో పాకిస్తాన్ ని చిత్తు చేసి ఛాంపియన్స్ గా నిలిచింది. 2024లో జరిగిన సెమీఫైనల్లో మాత్రం రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి ఫైనల్లో సఫారీలను ఓడించి విజేతగా నిలిచింది. మరో విశేషం ఏంటంటే ఈ 2 సార్లు కూడా ఈ రెండు జట్ల మధ్య సెమీస్ లో గెలిచిన జట్లే ఛాంపియన్స్ గా అవతరించింది. అందుకనే ఈ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 ఇయర్స్ లో ఈ రెండు జట్లు సెమీస్ లో గెలిస్తే ఛాంపియన్ అవుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఈ రెండు జట్ల మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరునైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ భీకరమైన పోరుకు సంబంధించి మీ ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని చూడాలంటే వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్, పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్, ఈ రెండు టీముల మధ్య బెస్ట్ ప్లేయింగ్ 11, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఈ మ్యాచ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్, ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుంది, దాంతో పాటు ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ల మధ్య ఇప్పటి వరకు 29 టీ20 మ్యాచ్లు జరిగితే 17 మ్యాచ్లు ఇండియా, 12 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది. టీ20లో అయితే ఇంగ్లాండ్ పై ఇండియా పూర్తి డామినెన్స్ తో ముందుంది. బట్ టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే మాత్రం ఇండియా 3 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచింది. పర్టికులర్ గా సెమీఫైనల్ లో ఆడిన 2 మ్యాచ్ల్లో 2 టీములు ఒక్కొక్క మ్యాచ్ గెలిచింది. ఒక విధంగా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ లో మన టీమిండియాది అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. ఇక వాంకడేలో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 6 టీ20 మ్యాచ్లు ఆడి 3-3తో రికార్డులు నింపింది. అటు భారత్ 7 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్ల్లో గెలిచింది. చివరిసారిగా మన టీమిండియా ఇక్కడ 2017లో ఓడటం గమనార్హం. అలాగే వాంకడేలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన 2 టీ20లో చెరో విజయంతో సమానంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు 5 సార్లు తలబడగా మన ఇండియా 3-2తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో కూడా హోమ్ అడ్వాంటేజ్ తో టీమిండియా ఆధిపత్యం కాబోతుందనిపిస్తోంది. ఈ మ్యాచ్ కి సంబంధించి వాంకడే పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగిన గత మ్యాచ్ లో ఈ వేదికలోని పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని గమనించాము. పిచ్ బౌన్సీగా మరియు వేగంగా ఉంటుంది. సులభమైన మరియు మధ్య ఓవర్ లో పరుగులు సాధించడం అంత సులువుగా ఉండదు. ఈ మ్యాచ్ లో ఉపరితలం నెమ్మదిగా మారుతుంది మరియు బ్యాటింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. 180 పరుగుల స్కోర్ ను ఛేదించడం కష్టంగా ఉంటుందనిపిస్తోంది. ఈ పిచ్ లో అయితే హై స్కోరింగ్ గేమ్ ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ టాస్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఈ వేదికలో ఇప్పటి వరకు 20 మ్యాచ్లు జరిగితే 10 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీంలు, మరో 10 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీములు గెలిచారు. స్టాట్స్ ప్రకారం టాస్ గెలిచిన టీం అయితే ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సెమీఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్ లో టాస్ అనేది చాలా కీలకం. ముందుగా బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ లో ఒక ప్రాపర్ స్కోర్ ని పెడితే ఎప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ టోర్నమెంట్ లో ఈ వేదికలో మొత్తం 6 మ్యాచ్లు ఆడితే ఈ మ్యాచ్లు అన్నిటిలో కూడా మొదట బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ సూచనలు అంచనా వేస్తుంది. కానీ పూర్తిగా ఎలాంటి అంతరాయం మ్యాచ్ కి అడ్డుందని అనిపిస్తోంది. సెమీఫైనల్ లాంటి ఒక ఫుల్ ప్రెజర్ మ్యాచ్ లో గెలవాలంటే రెండు టీముల మధ్య బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో చూసుకుందాం. ముందుగా మన టీమిండియా ప్లేయింగ్ 11 స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ లో అయితే టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇండియాకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ అయింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా సేమ్ ప్లేయింగ్ 11 తో ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎనీవేస్ ఒక్కసారి ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఓపెనింగ్ లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3 లో ఇషాన్ కిషన్, నంబర్ 4 లో సూర్య కుమార్ యాదవ్, నంబర్ 5 లో తిలక్ వర్మ, నంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 7 లో శివం దుబే, నంబర్ 8 లో అక్షర్ పటేల్, నంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఈ ప్లేయింగ్ 11 తో అయితే చివరి 2 నాకౌట్ మ్యాచ్ల్లో గెలిచి సెమీస్ లోకి టీమిండియా ఎంటర్ అయింది. కాబట్టి అందుకనే మరోసారి సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగబోతోంది. సంజు శాంసన్ ఎన్నో విమర్శల తర్వాత లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై 97 పరుగులు చేసి టీమిండియా సెమీస్ లోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ అయితే ఈ టోర్నమెంట్ లో జింబాబ్వేతో హాఫ్ సెంచరీ మినహాయిస్తే అంత మంచి ఫామ్ లో అయితే కనిపించట్లేదు. కానీ ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ డీసెంట్ ఫామ్ తో కంబ్యాక్ చేస్తాడనిపిస్తోంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పై అభిషేక్ శర్మకి టీ20లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లో కూడా డీసెంట్ బ్యాటింగ్ ఫామ్ తో ఉన్నారు. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో నంబర్ 5 లో వచ్చి బ్యాటింగ్ లో పూర్తి డామినెన్స్ చూపిస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఫినిషింగ్ లో స్కోర్ కార్డ్ పై ఎలాంటి ప్రెజర్ లేకుండా
నంబర్ 5 లో ప్రాపర్ గా సెట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ ఫినిషింగ్ లో చాలా మంచిగా రాణించగలరు. ఓవరాల్ గా టీమిండియా బ్యాటింగ్ లో అయితే చాలా స్ట్రెంత్ ని కలిగి ఉందనే చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్ లో అద్భుతంగా రాణించగలడు. జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నమెంట్ లో చాలా అద్భుతంగా టీమిండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా సరే లాస్ట్ మ్యాచ్ లో మాత్రం క్రూషియల్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. మన టీమిండియా బౌలింగ్ లైనప్ లో ఎప్పుడైనా కంబ్యాక్ చేయగలరు కాబట్టి టీమిండియా బౌలింగ్ లైనప్ ఎప్పటికీ స్ట్రాంగ్ లైనప్ అనే చెప్పుకోవాలి. ఇక మన అపోనెంట్ ఇంగ్లాండ్ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం ఒకసారి. ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్, నంబర్ 3 లో హ్యారీ బ్రో, నంబర్ 4 లో జాకోబ్ బెటల్, నంబర్ 5 లో టామ్ బాంటన్, నంబర్ 6 లో శామ్ కరన్, నంబర్ 7 లో విల్ జాక్స్, నంబర్ 8 లో లియామ్ డాసన్, నంబర్ 9 లో రెహాన్ అహ్మద్, నంబర్ 10 లో జోఫ్రా ఆర్చర్, నంబర్ 11 లో ఆదిల్ రషీద్. ఈ టోర్నమెంట్ లో సూపర్ 8 లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపై ముందుగా ఫీల్డింగ్ చేసిన ఇంగ్లాండ్ అయితే వారి బౌలింగ్ స్ట్రెంత్ తో కేవలం న్యూజిలాండ్ ని 159 పరుగులకే కట్టడి చేశారు. చేజింగ్ లో సునాయాసంగా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించి ఈ మ్యాచ్ లో విజయం దక్కించుకుంది. దీంతో సూపర్ 8 లో అన్బీటెన్ గా సెమీస్ లోకి అడుగుపెట్టింది ఇంగ్లాండ్. ఈ ప్లేయింగ్ లెవెన్ లో అయితే ఇంగ్లాండ్ కు అనుకున్నంత స్థాయిలో వాళ్ళ ఓపెనర్లు అంతగా రాణించలేకపోతున్నారు. ఓపెనర్లు మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ విల్ జాక్స్ ఈ టోర్నమెంట్ లో తన అద్భుతమైన ఆల్రౌండర్ షోతో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. బౌలింగ్ లో కూడా ఇంగ్లాండ్ కి ఒక స్ట్రాంగ్ లైనప్ అయితే ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ని కేవలం 159 పరుగులకే కట్టడి చేసి పడేశారు. ఇంగ్లాండ్ అయితే టీమిండియాకి సెమీఫైనల్ లో గట్టి పోటీని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రెండు టీముల మధ్య స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూసుకుంటే ఈ రెండు టీములు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సైడ్ ని కలిగి ఉంది. వీక్నెసెస్ ఏమైనా టీమిండియాకి ఉన్నాయా అంటే అది ఖచ్చితంగా ఫీల్డింగ్ అండ్ క్యాచెస్ అనే చెప్పుకోవాలి. ఈ టోర్నమెంట్ లో టీమిండియా చాలా ఎక్కువ క్యాచెస్ అయితే డ్రాప్ చేసింది. ఈ తప్పును సరిదిద్దుకుంటే టీమిండియా ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ కి అయితే వాళ్ళ ఓపెనర్లు ఇంకా ఫామ్ లోకి రాకపోవడమే అతి పెద్ద కన్సర్న్ గా ఉంది. ఇది టీమిండియాకి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో టీమిండియాలో ఎవరు కీ రోల్ ప్లే చేస్తారో చూసుకుందాం ఒకసారి. బ్యాటింగ్ లో ఓపెనర్స్ ఇద్దరు కీ రోల్ ప్లే చేస్తారనిపిస్తోంది. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. ఈ మ్యాచ్ లో కూడా ఇదే కాన్ఫిడెన్స్ తో యాజ్ ఏ బ్యాటర్ గా కీ రోల్ ప్లే చేస్తాడనిపిస్తోంది. ఇక అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. బట్ ఇంగ్లాండ్ పై చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ లో ఎక్స్ బ్యాటర్ అనే చెప్పుకోవాలి. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి కీ రోల్ ని ప్లే చేస్తారనిపిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ లో హ్యారీ బ్రో అండ్ విల్ జాక్స్ కీ ప్లేయర్స్ అనిపిస్తోంది. ఇక బౌలింగ్ లైనప్ లో ఆదిల్ రషీద్ అండ్ జోఫ్రా ఆర్చర్లు కీ బౌలర్స్ గా మారుతారనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో మనం చూడబోయే టాప్ 3 ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. T20 లో జోఫ్రా ఆర్చర్ సంజు శాంసన్ పై ఆధిపత్యం చలాయించాడు. ముఖ్యంగా 2025 ప్రారంభంలో అతను వరుసగా 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ అవుట్ చేశాడు. తరచుగా పవర్ ప్లే లో షార్ట్ బాల్స్ తో ఆర్చర్ భారత్ పై కీలక వికెట్ టేకర్ గా మారాడు. ముఖ్యంగా సంజు శాంసన్ పేస్ మరియు బౌన్స్ లను నిర్వహించే సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ అయితే ఉంటుందనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో మరొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే విల్ జాక్స్ వర్సెస్ శివం దుబే. వీళ్ళిద్దరి మధ్య మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శివం దుబే స్పిన్నర్లపై విరుచుకు పడతాడు. విల్ జాక్స్ అయితే ఈ టోర్నమెంట్ లో బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. అందుకనే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఫైనల్లీ మనందరికీ ఎంతో ఎగ్జైట్మెంట్ తెచ్చిపెట్టే కాంటెక్స్టే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ జాస్ బట్లర్. T20 క్రికెట్ లో బుమ్రా జాస్ బట్లర్ పై ఆధిపత్యం చలాయించాడు. ఆడిన 12 ఇన్నింగ్స్ లో 4 సార్లు అతన్ని అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లపై గట్టి నియంత్రణను కొనసాగిస్తాడు. అందుకనే ఇదైతే మోస్ట్ పవర్ఫుల్ బ్యాటిల్ అనే చెప్పుకోవాలి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ల మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ వాంకడేలో జరగబోతోంది. మరి ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచి ఫైనల్ లో అడుగు పెడతారో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.